చిట్టిపట్టి బొమ్మలు ఒక చోట కొలువు తీరి విశాఖలో సందడి చేస్తున్నాయి. సంక్రాంతి లోగిళ్లలో బొమ్మల కొలువులు చూపర్లను కట్టిపడేసి ముచ్చట గొలుపుతున్నాయి. పురాణ ఇతిహాస కథలు తెలిపేలా అలరిస్తున్న బొమ్మల కొలువుపై మా విశాఖ ప్రతినిధి అనురాధ మరింత సమాచారం అందిస్తారు. సంక్రాంతి పండుగ అన్ని తెలుగు లోగిళ్లలోకి కూడా వచ్చేసింది. మరి సంక్రాంతి పండుగలో తొలి రోజు భోగి ఆల్రెడీ మనం చేసేసుకున్నాం. సంక్రాంతి పండుగలో మరొక ప్రధానమైన ఈవెంట్ ఏంటంటే బొమ్మల కొలువులు. ఎందుకనంటే ముచ్చటైన బొమ్మల కొలువులు ప్రతి తెలుగు ఇంట్లోని కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. సంక్రాంతి టైంలో మాత్రమే ఇవి కనిపిస్తూ ఉంటాయి. మనం చూడొచ్చు ఇక్కడ విశాఖ వనితలంతా కూడా చాలా మంది వాళ్ళ టేస్ట్కి తగినట్లుగా, వాళ్ళ అభిరుచికి తగినట్లుగా బొమ్మల కొలువులు ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాగే ఇంటికి వచ్చే అతిథులకి పేరెంటాలు ఇవ్వటం, ఇలా చాలా రకాలైన సాంప్రదాయాలు మనకి సంక్రాంతి పండుగలో కనిపిస్తాయి. ముఖ్యంగా సంక్రాంతి పండుగకు గోదాదేవి కళ్యాణం భోగి రోజు జరుపుతారు. అలాగే ధనుర్మాస ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. అలాగే విష్ణుమూర్తిని కీర్తిస్తూ హరి సంకీర్తనలు జరుగుతాయి. హరిదాసులు వచ్చి ఇంటి ముందు మనకి సంక్రాంతి పండుగని మనకి తెలియజెప్పేలాగా వాళ్ళు కూడా మన నెల రోజులు కూడా ధనుర్మాస ఉత్సవాల్లో కనిపిస్తూ ఉంటారు. ప్రధానంగా బొమ్మల కొలువులు అయితే మాత్రం విశేషంగా అలరిస్తాయనే చెప్పాలి. తెలుగు లోగిళ్లలో ఇక్కడ చాలా మంది లేడీస్ మనతో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ బొమ్మల కొలువుని ఏర్పాటు చేసుకున్నారు. అంటే బొమ్మల కొలువులో కూడా ఒక సాంప్రదాయం ఉంది. వాళ్ళకి ఎవరైతే బొమ్మల కొలువుని పెడతారో వాళ్ళు ప్రతి ఏడాది కూడా ఒక స్టెప్ ని పెంచుకుంటూ వెళ్తారు. అంటే మన సంస్కృతి సాంప్రదాయాల్ని, మన తెలుగు సంస్కృతిని తెలిపేలాగా ఈ బొమ్మల కొలువులన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హెచ్ఎంటీవీ తరపున మీకు కూడా. ముఖ్యంగా ఈ రోజు మీరు ఇక్కడ బొమ్మల కొలువులను ఏర్పాటు చేశారు. బొమ్మల కొలువులు పెట్టడం అనేది సంక్రాంతిలో ఒక ప్రధానమైన సాంప్రదాయం. ఏంటి మేడం, ఏం చెప్పాలి? ఈ బొమ్మల కొలువును మనం ప్రతి ఇయర్ పెట్టుకుంటాం. టుడే సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నాం కాబట్టి ఈ బొమ్మల కొలువు పెట్టుకుంటాము, ముగ్గులు వేసుకుంటాము. ఈ సంక్రాంతి అనేది భోగి దగ్గర నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. వైజాగ్లో ఎలా మీరు వాటిని ఏర్పాటు చేసుకొని, అంటే ఏం చెప్పాలి? చాలా మేడం, చాలా ఎంజాయ్ చేస్తాము. ఇది మనం సంస్కృతి సాంప్రదాయం కాబట్టి ప్రతి ఇయర్ మనం పెట్టుకొని దీన్ని ఒక పండగలాగా, మనం ఒక ఇండియన్ ఉమెన్స్ అనేది సంక్రాంతి అనేది ఫస్ట్ పండగ అనమాట. ఫస్ట్ అండ్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాం దీనికి. మన సంక్రాంతి అనేది తెలుగు పండుగ, మన తెలుగు జాతి కాబట్టి మనం తెలుగు పండుగ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. చెప్పండి మేడం, అంటే సంక్రాంతి పండుగకి ముఖ్యంగా మహిళలకే చాలా పెద్ద పండుగ. ఇది పెద్ద పండుగ, 3 రోజులు చేస్తాం, కానీ మహిళలకి ఇంకా పెద్ద పండుగ. మీరేం చెప్పాలి? మహిళలకే అని కాదు, ఫ్యామిలీ మొత్తానికి పెద్ద పండగ. ఎందుకంటే ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు ఫ్యామిలీ అండ్ అగ్రికల్చర్. ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు అగ్రికల్చర్. సంక్రాంతి రోజు మనకు పంట అనేది చేతికి వస్తుంది. అందుకో పల్లెటూరులో సంక్రాంతి పండుగ అనేది చాలా సాంప్రదాయంగా జరుపుకుంటారు. అది ఇక్కడ మనం చూడొచ్చు. ఈ సంక్రాంతిలో ఖచ్చితంగా తెలుగు ఇళ్లన్నింటిలోని కూడా బొమ్మల కొలువులు అయితే మాత్రం చాలా అందంగా కొలువు తీరుతాయి. ఇక్కడ మనం చూస్తున్నాము, ఏదైతే మన పురాణ ఇతిహాస కథల్ని తెలియజెప్పేలాగా దేవతల కథలతో పాటు మరి ముఖ్యంగా సంక్రాంతి ఫెస్టివల్కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో, ఆ గ్రామీణ వాతావరణం కానీ, ఆ పల్లె వాతావరణం, పంటలు ఇంటికి వచ్చే ఆ సంస్కృతిని తెలిపే విధంగా బొమ్మలు ఇక్కడ అన్ని కూడా పెట్టడం, ఏర్పాటు చేయడం జరిగింది. పొంగల్ అంటేనే ఖచ్చితంగా ఏదైతే మనం పాడి పంటలు ఇంటికి వచ్చి సమృద్ధిగా అవన్నీ ఉన్న ఈవెంట్స్ అన్నింటినీ కూడా ఇక్కడ మనకి తెలియజెప్పేలాగా ఆ బొమ్మల్ని కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగలో గోదాదేవిని కీర్తిస్తూ సంక్రాంతి పండుగ అంతటికీ కూడా పూజలు, ప్రత్యేకమైన ఈవెంట్స్ అన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. సంక్రాంతి పండుగ శోభ అయితే మాత్రం విశాఖ లోగిళ్లలో కనిపిస్తుంది. ముచ్చటైన బొమ్మల కొలువులు మరింత ఆకర్షణని సంక్రాంతి పండుగ తీసుకొస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, హెచ్ఎంటీవీ, విశాఖపట్నం.